పోసాని కృష్ణమురళి పరిచయం అవసరం లేని వ్యక్తి. రచయితగా 100కు పైగా చిత్రాలను రాసిన నటుడుగా చాలా పాపులర్ అయిన వ్యక్తి. నాయక్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన పోసాని ఆ తరువాత నటుడుగా వెనుతిరిగి చూసుకోనంతగా బిజీగా ఉన్నారు. పోసాని ఉంటేనే సినిమా మార్కెట్ అవుతోంది అన్న స్థాయికి కూడా ఎదిగిన వ్యక్తి పోసాని కృష్ణమురళి. మరి ఇలాంటి వ్యక్తి వల్ల సినిమాలు ఆడుతున్నాయి కదా, టీవీ రంగంలో కూడా తీసుకొస్తే రేటింగ్స్ బాగా వస్తాయని ఛానల్ అధినేతలు భావించడంతో పోసాన్ని టీవీ మీడియా కూడా తీసుకొచ్చారు. ఇదే క్రమంలో జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఒక షోలో పోసాని వ్యవహరిస్తుండటం, ఆ షో కూడా మంచి హైప్ రావడంతో ప్రస్తుతం స్టార్ మా దృష్టి పోసాని మీద పడింది. ఎన్టీఆర్ని టీవీకి పరిచయం చేస్తూ బిగ్ బాస్ షోతో ఒప్పించిన స్టార్ మా పోసాన్ని కూడా తీసుకొస్తే ఆ షోకి మరింత హైప్ పెరుగుతుందని భావించారు. అసలే ఎన్టీఆర్తో ఆ షో మీద ఎంతో హైప్ ఉన్నప్పటికీ పోసానితో రేటింగ్కి మరింత ప్లస్ అవుతుందని ఊహించారేమో. ఇదే క్రమంలో పోసాన్ని అప్రోచ్ అయ్యారు. అయితే ముందుగా పోసాని చేస్తారు అన్న లీకులు వచ్చి పోసాని కూడా ఈ బిగ్ బాస్ షోలో ఉంటారన్న ప్రచారం బాగా జరిగినప్పటికీ చివరి నిమిషంలో పోసాని ఆ షోకి హ్యాండ్ ఇచ్చారన్న సంగతి తెలిసింది. దానికి కారణం రెమ్యునరేషన్ విషయంలోనే తేడా వచ్చినట్టుగా తెలుస్తోంది. కోట్ల రూపాయలు ఆశించిన పోసానికి వారంత ఇచ్చుకోలేరు అని చెప్పడంతో తను కూడా ఆ షోని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. తన సినిమాలకి మిగతా షోలకి అభ్యంతరం లేనప్పుడు బిగ్ బాస్ షో చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని పోసాని తెలిపినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలోనే పోసాని తిరస్కరించారు అనేది టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం. ఈ బిగ్ బాస్ షోకి ముందుగా హిందీలోనే చేయడానికే పోసాన్ని అప్రోచ్ అయినా అప్పుడు కొన్ని కారణాల చేత పోసాన్ని తిరస్కరించిన ప్రస్తుతం రెమ్యునరేషన్ విషయంలోనే తెలుగు బిగ్ బాస్ షోని తిరస్కరించినట్టుగా టాలీవుడ్ నుంచి తాజాగా అందుతున్న సమాచారం. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.